తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చంద్రబాబు అధికారంలోకి వస్తే ముందు జరిగేది జగనన్న పాలనలో ఇచ్చిన 31 లక్షల ఇళ్ల పట్టాలు రద్దవుతాయి. బాబు సుపరిపాలన పేరుతో పలు రకాల ఆంక్షలతో పట్టాలు రద్దు చేయడానికి కుట్ర జరుగుతోంది. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్న 5 ఏళ్ల కాలంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుపైన రిజిస్ట్రేషన్ చేశారు. గజం స్థలం కూడా లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు దక్కాయి. అద్దె భారం లేకుండా పక్కా ఇళ్ల నిర్మాణం జరిగింది. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఇళ్లు కాదు, ఊళ్ళు నిర్మాణం జరిగింది. ఇదంతా మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియ జీర్ణించుకోలేని చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వస్తే రద్దవుతాయి. సీఎం వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరిగింది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పింఛన్ల పంపిణీ జరిగింది. పెన్షన్ల పంపిణీ కోసం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి సూర్యోదయం కాకముందే ఇంటి ముంగిట అవ్వాతాతలకు అందించారు. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకు తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే పెన్షన్లు అందించారు. అంతేకాకుండా కొత్తగా పెన్షన్ అందించాలి అంటే ఉన్న జాబితాలో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో కొత్త పెన్షన్ మంజూరు అయ్యేది. కానీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు నిరాటంకంగా 67 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ల పంపిణీ జరిగింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ జాబితాను రూల్స్ పేరుతో తగ్గించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ సంఖ్య సగానికి పైగా తగ్గిపోతుంది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు. గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు తిరిగి వస్తాయి. ఆ కమిటీల వేధింపులు మళ్లీ ప్రారంభమవుతాయి. పూర్తిగా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా నష్టపోయేది మైనారిటీలు. వారికి కేటాయించిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు. చంద్రబాబు ఎన్డీఏతో పొత్తులో ఉండడంతో టీడీపీ అధికారంలోకి వస్తే ముందుగా వారికి అందే రిజర్వేషన్లు తక్షణం రద్దవుతాయి. దీనిపై ఇప్పటికే బీజేపీతో పొత్తులతో ఉండడం, ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. మైనారిటీల రిజర్వేషన్లపై ఇప్పటి వరకు చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వారి జీవితాల్లో మార్పు ఏమీ రాలేదని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. జగనన్న చేసిన సామాజిక సాధికారత మచ్చుకైనా కనిపించదు.